నేను లోక్సభలో ఆమోదించారు, ఇప్పుడు రాజ్యసభలో ఆమోదించబోతున్నారు. సంతోషం. ఇప్పటికి లేట్ అయింది. అమరావతి రాజధాని అనేది ప్రజల కోరిక. అది కమ్యూనిస్ట్ పార్టీ 1952 నుంచి కూడా మెడ్రాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా విజయవాడ క్యాపిటల్ కూడా సిపిఐకి భారతదేశంలో ఆంధ్రదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటి కొన్ని సిపిఐ ఒకటి క్యాపిటల్ కావాలి విజయవాడ. సంతోషమే. అయితే విచిత్రం ఏంటంటే ఈ వైసీపీ పార్టీ నాకు విచిత్రంగా కనిపిస్తాం. ఒక తప్పు చేస్తే తప్పును సమర్థించుకుంటూ పోవాలంటే 100 తప్పులు చేయాలి. కానీ ఒక తప్పు చేసి వెనక్కి పోతే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసి అమరావతిని 3 ముక్కలు చేసి దాని ఫలితంగా ప్రతిపక్షం అనిపిస్తుంటే ఇప్పుడు పార్లమెంటు ఆమోదించడానికి కూడా దాన్ని పేచి పెడుతున్నారు, బైకట్ చేశారు. అసెంబ్లీకి రాకుండా అయిపోయారు, పార్లమెంట్ బైకట్ చేశారు. ఇది విచిత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగకపోతే వాళ్ళు క్షమించారు. యువకుడు భవిష్యత్తు ఉన్నవాడు ఎందుకు నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది జగన్మోహన్ నాకు అర్థం కాలేదు. ఆయన పాజిటివ్గా మార్పు తప్ప రాజకీయ భవిష్యత్తు ఉందని నాకు తెలుసు. రెండు టీడీపీ వాళ్ళు కూడా ఇంత చేశారు, ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. బ్యాక్వర్డ్ జిల్లాలకి ఫండ్స్ ఇప్పిస్తారని చెప్పారు. ఈ విభజన చట్టంలోనే ఉంది, అది పార్లమెంట్ అమలు చట్టంలో ఉంది. మరి స్పెషల్ హోదా రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, మరి దానికి మాట్లాడలేదు. దీంతో పాటు అది కూడా పెట్టుంటే మాకు విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించండి, ప్రత్యేక హోదా కూడా మాకు కల్పించి ఒక మాట చెప్పుకుంటే బాగుండేది. అవి చంద్రబాబు కూడా తప్పు చేశాడు. వీళ్ళిద్దరూ అది అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఒకటి తప్పులు చేసుకుంటున్నారు, ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు. తీవ్రమైన విషయం. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కావాలని కోరాల్సింది.